లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా బిగ్ నంబర్స్ రికార్డ్ చేస్తూ ఉండడంతో హీరోయిన్లు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ తో సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ నెమ్మదిగా టాలీవుడ్ ని కమ్మేస్తున్నారు. శ్రీకారం ఫెయిల్యూర్ తర్వాత టాలీవుడ్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. టాలీవుడ్ లో తన ఫస్ట్ హీరో నానితో కలిసి సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు ప్రియాంక. నాని సినిమాతో పాటు ఓజీ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా కనిపించబోతున్నారు ప్రియాంక అరుళ్ మోహన్. రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ సినిమాలో యాక్షన్ రోల్ లో కనిపించిన బ్యూటీ తమిళనాడు కూడా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఓకే చెబుతున్నారు. మాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్. వరుస విజయాలతో లక్కీ గర్ల్ అనిపించుకున్న ఈ భామ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే ఏరి కోరి ఎంచుకుంటున్నారు. బిమ్లా నాయక్, డెవిల్, సర్ సినిమాలు సంయుక్తకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీనియర్ బ్యూటీస్ అయితే చాలా కాలంగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కమర్షియల్ స్టార్ గా కెరీర్ లో పీక్స్ చూసిన నయనతార ఇప్పుడు పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తాను లీడ్ రోల్లో కనిపించే సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫామ్ లో ఉన్న త్రిష కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఓటేస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లోనూ తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.